మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ 2014 జనరల్ ఎలక్షన్ ముందు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹1000 నిర్ణయించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఇది చాలా అన్యాయం, దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని, ఈపీఎస్ మినిమం పెన్షన్ కనీసం ₹3000 నిర్ణయించాలని, దాంతో ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం డిఏ కూడా చెల్లించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. అదేవిధంగా ఎంప్లాయీస్ ఈపీఎస్ 90 పెన్షన్ కోసం 8.3% వాటా ఇస్తున్నప్పుడు ప్రభుత్వ వాటా కూడా 8.3% కలిపితే ₹3000 మినిమం పెన్షన్ ఇవ్వచ్చునని లెక్కలు కూడా చెప్పింది ఆ రోజు బీజేపీ పార్టీ. కనీసం ₹3000 చేయాలని డిమాండ్ చేసింది. सरकार हमेशा मजदूर विरोधी रही है, अब मजदूरों के साथ और एक छलावा करने जा रही है. आने वाले कैबिनेट के मीटिंग में जो ईपीएस 95 इसमें मिनिमम पेंशन 1000 करने को जा रहे हैं, ₹1000 केवल. भारतीय जनता पार्टी मांग करती है कि ये 1000 नहीं बल्कि ₹3000 मिनिमम पेंशन होना चाहिए. ₹1000 मिनिमम पेंशन करना ये मजदूरों के साथ धोखा होगा और एक करते हैं कि कम से कम ₹3000 पेंशन होना चाहिए और वो महंगाई से जुड़ना चाहिए. इट मस्ट बी इंडेक्स टू द इन्फ्लेशन. हिसाब किया कि जैसे मालिक 8.33 देता है एम्प्लॉयर, वैसे ही अगर सरकार भी 8.33 देगी तो मिनिमम पेंशन 3000 हो सकता है और उससे ज्यादा वो महंगाई से इंडेक्स भी हो सकता है. वी टोटली डिनाउंस दिस. वी डिमांड दैट मिनिमम पेंशन अंडर द एम्प्लॉयज पेंशन स्कीम 95 और ईपीएफ पेंशन एज पीपल परसीव इट to be minimum ₹3000 and it should be indexed to the inflation. The employer contributes 8.33 to the pension, but government contributes only 1.16. We want that government also should contribute 8.33. The government is doing injustice. We want government to contribute 8.33, thereby it can give ₹3000 minimum pension indexed to inflation. And that's our demand. We are continuing with our, otherwise we will continue to fight for justice. అదే సమయంలో హుషియారీ కమిటీ అధ్యక్షన పిటిషన్ కమిటీ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ ₹3000 ప్లస్ డిఏ మరియు మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని పార్లమెంట్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. 2014 జనరల్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే కొనసాగుతుంది. ఇదే బీజేపీ పార్టీ గతంలో 2014 ఎలక్షన్ ముందు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ ₹3000 ప్లస్ డిఏ చేయాలని అప్పుడు డిమాండ్ చేసిన వారు మరి ఇప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడలేదు అన్నది ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా ఇప్పటివరకు ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంచడం జరగలేదు. గత 10 ఏళ్ళ నుండి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ ₹7500 గాను ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయాలు కల్పించాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా ఎన్ఏసీ ఈపీఎస్ 95 పెన్షన్లతో ఆందోళన చేస్తున్నారు.
ఇతర ఈపీఎస్ నైన్టీ పెన్షనర్ల అసోసియేషన్లు, వక్తలు, మేధావులు కొంతమంది ఈ ఎన్ఏసీ డిమాండ్ చేస్తున్నట్లు ఈ మినిమం పెన్షన్ రూ. 7,500 ప్లస్ డిఏ కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదని, ప్రస్తుతం ఇస్తున్న ఈ రూ. 1,000 7 రెట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని, ఇది సాధ్యం కాదని, ప్రస్తుతం ఇస్తున్న రూ. 1,000 చెల్లించడానికే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సుమారు 9,000 కోట్ల రూపాయలు సమకూరుస్తుందని, ఈ ఎన్ఏసీ డిమాండ్ చేస్తున్నట్లు రూ. 7,500 చెల్లించాలంటే ప్రతి సంవత్సరం ఎన్నో వేల కోట్ల రూపాయలు బడ్జెటరీ సపోర్టు కేంద్ర ప్రభుత్వం చేయవలసి ఉంటుందని, లేదా ఈపీఎఫ్ఓ దగ్గర అన్క్లెయిమ్డ్ ఫండ్ కింద ఉన్న వేల కోట్ల రూపాయలు అందులో చెల్లిస్తే ఒక సంవత్సరంకు మాత్రమే చెల్లించవచ్చునని, ఆ తర్వాత సంవత్సరం నుంచి రూ. 7,500 ఈపీఎఫ్ఓ ఎలా చెల్లించగలదని, ఈపీఎఫ్ఓ వారు ప్రతి సంవత్సరం ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ మొత్తం పై వచ్చే వడ్డీతోనే ఈపీఎస్ 95 పెన్షన్ ప్రతి నెల చెల్లింపులు అమలు చేస్తున్నారని, ఇది ఒక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని ఎన్ఏసీ డిమాండ్ చేస్తున్నట్లు రూ. 7,500 ఎప్పటికీ పెంచలేదని వారి వాదనను వినిపిస్తున్నారు. ఎన్ఏసీ వారి వాదన ఏమిటి? ఎన్ఏసీ వాదన ఏమంటే ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ రూ. 1,000 చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఇద్దరు మనుషులకి కేవలం రూ. 1,000 బతకడానికి ఎలా సరిపోతుందని, నిత్యావసర వస్తువులు ఈ 10 ఏళ్లలో ఎలా పెరిగిపోయాయో ఈపీఎస్ పెన్షన్లు ఎలా బతకగలరని, అదేవిధంగా ఇదే బీజేపీ పార్టీ గత 2014లో అడిగినట్లు ఈపీఎస్ మినిమం పెన్షన్ రూ. 3,000 ప్లస్ డిఏ చెల్లించి ఉంటే 6 నెలలు ఒకసారి డిఏ పెరిగి ఇప్పటికీ 9,000 రూపాయలుగా దానంతట అదే పెరిగి ఉండేదని, మరియు 2014 సీలింగ్ శాలరీని 6,500 నుండి 15,000 రూపాయలుగా చేయడం వల్ల దానిలో సగం 7,500 రూపాయలుగా పెంచాలని, మరియు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినిమం పెన్షన్ 9,000 రూపాయలుగా నిర్ణయించారు కనుక ఈపీఎస్ పెన్షన్లకు కూడా కనీసం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ చెల్లించాలని ఎన్ఏసీ డిమాండ్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ స్కీములలో ఉద్యోగి సగం ఇస్తే ప్రభుత్వం సగం వాటా ఇస్తున్నప్పుడు, మరియు ప్రధానమంత్రి యోజన పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి రూ. 1,000 ఇస్తే దానికి సమానంగా ప్రభుత్వం కూడా వారి వాటా కింద రూ. 1,000 ఇస్తుంది. ఆ వచ్చిన మొత్తంపై పెన్షన్ ఇస్తుంది. అదేవిధంగా ఎన్పిఎస్, యూపీఎస్ పెన్షన్ స్కీములలో అయితే ప్రభుత్వం 10% నుంచి 14% వరకు వారి వాటా ఇస్తున్నప్పుడు, ఈపీఎస్ 95 పెన్షన్ స్కీములో ఉద్యోగి 8.33% వాటా ఇస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా సమానంగా 8.33% కానీ 10% వాటా కానీ ఎందుకు కలపరు? ఈపీఎస్ 95లో కేవలం 1.16% వాటా మాత్రమే ప్రభుత్వం ఇచ్చి దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అన్నది ఎన్ఏసీ వారి వాదన. దేశవ్యాప్తంగా నడుస్తున్న ఈపీఎస్ 95 పెన్షనల్ అసోసియేషన్లలో నేషనల్ యాజిటేషన్ కమిటీ ఎన్ఏసీ అతిపెద్ద. దీనికి పట్టణాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా కమిటీలతో పూర్తి నెట్వర్క్ కలిగి ఉంది. దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో చేయాలంటే వీరిది అగ్రస్థానం. ఢిల్లీలో వీరు ఆందోళనలకు, ర్యాలీలకు, సభలకు లక్షలాది పెన్షనర్లు హాజరవుతారు. వీరు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి వీరితో చర్చలు చేస్తున్నదంటే వీరి స్థాయి ఏమిటో తెలుస్తున్నది. 20 డిసెంబర్ 2024లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి చర్చలకు పిలిచి మీ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచే పనుల్లో మేము ఉన్నాం, అందువల్ల మీ ఆందోళన కార్యక్రమాలు కొంతకాలం వాయిదా వేసుకోండి కోరితే ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు ఈ ఎన్ఏసీ ఈ ఆందోళనను వాయిదా వేసుకోవడం జరిగింది. ఎన్ఏసీ ప్రభుత్వం ఏ ఆందోళన చేయకుండా రేపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నది. మరి కొంతమంది వ్యక్తులు, మేధావులు, ఇతర ఈపీఎస్ పెన్షన్లు, రాష్ట్ర అసోసియేషన్లు వితండ వాదనలు పరిగణలోకి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ఏసీ చర్చల సందర్భంగా ఈ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ రూ. 1,000 నుండి పెంచలేమని, ఇదే ఇవ్వడానికి మాకు ప్రతి బడ్జెట్లో సుమారు 9,000 కోట్లు కేంద్రం సాయం అందుకుంటున్నామని చెప్పి వచ్చి కదా, అప్పుడు ఎన్ఏసీ వారు వారి దారి వారు చూసుకుంటారు కదా. అదేవిధంగా ఈపీఎస్ 95 పెన్షన్లు కూడా ఈ మినిమం పెన్షన్ పెరుగుతుందని ఆశించరు కదా అన్న దానికి సమాధానం. కేంద్ర ప్రభుత్వం ఎన్ఏసీ వారి చర్చల్లో ఎన్ఏసీ వారికి వారి ఆందోళనను కేవలం వాయిదా మాత్రమే వేసుకోమన్నది.
అంటే కేంద్రానికి ఎంతో కొంత మినిమం పెన్షన్ పెంచే ఆలోచన ఉందని మనకు అర్థమవుతుంది. ఈ పోరాటంలో దేశవ్యాప్త ట్రేడ్ యూనియన్ల పాత్ర ఏమిటి? గత 10 సంవత్సరాల నుంచి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 7,500 రూపాయలుగా ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయాలు కల్పించాలని ఎన్ఏసీ దేశవ్యాప్త ఆందోళనలు పోరాటాలు చేస్తున్నది. కానీ దీనిలో ట్రేడ్ యూనియన్ల పాత్ర పెద్దగా ఏమీ కనిపించలేదు. కానీ బిఎంఎస్ యూనియన్ మాత్రం ఈ ఈపీఎస్ మినిమం పెన్షన్ను 5,000 రూపాయలుగా పెంచాలని ఇప్పుడు ఆందోళనకు దిగింది. ఇది రాజకీయ ఎత్తుగడలా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, వర్కర్లు, పిఎఫ్ సభ్యుల పాత్ర ఏమిటి? అదేవిధంగా ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న పిఎఫ్ సభ్యులు, ఉద్యోగులు, వర్కర్లు ఈ మినిమం పెన్షన్ పెంపుదల ఆందోళనలో వీరి పాత్ర శూన్యమనే చెప్పాలి. పార్లమెంట్ సభ్యుల పాత్ర అదేవిధంగా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచాలని ఇప్పటివరకు అతి తక్కువ మంది పార్లమెంట్ మెంబర్లు మాత్రమే పార్లమెంట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈపీఎస్ 95 మినిమం పెన్షన్లు కేవలం 1,000 రూపాయలతో ఇద్దరు భార్యాభర్తలు ఈ కాలంలో ఎలా బతకగలరు? అందరు పార్లమెంట్ మెంబర్లకి ఈ నిజం తెలియదా? ఎందుకు అందరు పార్లమెంట్ మెంబర్లు కలగజేసుకోవడం లేదు? మొత్తం 543 మంది పార్లమెంట్ మెంబర్లో కనీసం 300 మంది పార్లమెంట్ మెంబర్లు నిజంగా ఈపీఎస్ 95 పెన్షన్ మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తే అదే రోజు ప్రభుత్వం ఆమోదం కూడా అయిపోతుంది కదా. మరి ఎందుకు అలా జరగడం లేదు? ఈ ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదలలో యూట్యూబర్ల అతి ప్రచారం. ఇది ఇలా ఉంటే చాలా యూట్యూబ్ ఛానల్లో అతిగా అదుగో ఈపీఎస్ పెన్షన్ మినిమం పెన్షన్ పెరిగిపోతుంది, 7,500 రూపాయలు ప్లస్ డిఏ చెల్లింపు జరిగిపోతుంది అని ఏ విధమైన ఆధారాలు లేకుండా విపరీతంగా వారి యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తున్నారు. దానికి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కూడా ఇవన్నీ ఫేక్ న్యూస్ అని, పెన్షన్ పెరగదని, మోడీ ఉన్నంత వరకు ఈ పెన్షన్ పెంచడని, ఇది జరిగే పని కాదని వారి కామెంట్స్ పెట్టడం కూడా అలవాటుగా మారిపోయింది. వాస్తవానికి ఎన్ఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి చర్చలు 2024 డిసెంబర్ నెలలో 20వ తేదీన జరిగాయి. అందులో కేటగారికల్గా ప్రభుత్వం మేము ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచే పనిలో ఉన్నాం, కొన్ని ఆమోదాలు కావాలంటే మాకు కొంత సమయం పడుతుంది, అందువల్ల మీరు మీ ఆందోళనను కొంతకాలం వాయిదా వేసుకోవాలని మాత్రమే కోరడం జరిగింది. దానిపై ప్రభుత్వం కొంత విశ్వాసం ఉంచి ఎన్ఏసీ అంగీకరించడం జరిగింది. జనవరి నెల నుండి మార్చి 2025 వరకు ఏ విధమైన ఆందోళనలకు పిలుపును ఇవ్వలేదు. బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది. ప్రభుత్వం వారి మాట నిలబెట్టుకుంటుందా, మినిమం పెన్షన్ పెంచుతుందా లేదా పెంచితే ఎంతవరకు పెంచుతుంది అన్న విషయాలు ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. అందుకే ఎన్ఏసీ అధ్యక్షులు దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లకు కొంత ఓపిక పట్టి ఉండండి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో చూద్దాం, లేదంటే ఎలాగూ ఎన్ఏసీ దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధంగా ఉందాం అన్నీ చెప్తూ రాష్ట్రాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ పెన్షన్లందరికీ జాగృతి చేస్తున్నారు. ఎన్ఏసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారు సౌత్ ఇండియా టూర్లో భాగంగా విశాఖపట్నం పర్యటనలో తేదీ 25/3/2025 జరిగిన ఈపీఎస్ 95 పెన్షనర్ల సమావేశంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారి పిలుపు మేరకు ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారిని కలవడం జరిగిందని, ఆ సమావేశంలో ఆయన మేము ప్రభుత్వం మీ మినిమం పెన్షన్ పెంచే పనిలో ఉన్నామని, ఇంకొక 2 నెలల వ్యవధిలో మీ పని పూర్తవుతుందని, అంతవరకు ఓపిక పట్టండి, ఈ విషయం మీ ఈపీఎస్ 95 పెన్షన్లందరికీ తెలియజేయాలని నాతో చెప్పారని ఎన్ఏసీ అధ్యక్షులు విశాఖపట్నంలో జరిగిన ఈపీఎస్ పెన్షన్ల సమావేశంలో ప్రకటించారు. అందువలన త్వరలో ఈపీఎస్ 95 పెన్షన్లలో అందరికీ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎదురు చూద్దాం. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.